హార్వర్డ్ యూనివర్సిటీలో స్క్వాషింగ్ కెప్టెన్ ఇప్పుడు క్రిస్టియానో రొనాల్డో అండ్ విరాట్ కోహ్లీ లాంటి పెద్ద పెద్ద ప్లేయర్స్ యూస్ చేసే బ్రాండ్ బిల్డ్ చేశాడు. హార్వర్డ్ యూనివర్సిటీలో స్క్వాషింగ్ కెప్టెన్ అయిన విల్ అహ్మద్ వాళ్ళ అథ్లెట్స్ ట్రైన్ అవుతున్నప్పుడు ఒక ఇంపార్టెంట్ థింగ్ని నోటీస్ చేసి అదేంటంటే నార్మల్గా అథ్లెట్స్ అనేవాళ్ళు చాలా హార్డ్గా ట్రైన్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఎంతవరకు ఎక్సర్సైజ్ చేస్తే మంచిది, లేకపోతే ఎంతవరకు ట్రైనింగ్ చేస్తే మంచిది, అండ్ ఇప్పుడు ఆ ట్రైనింగ్ ఆపాలనే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఎలాంటి డివైస్ లేదు. సో ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్గానే 2012లో విల్ అహ్మద్ ఒక కంపెనీని స్టార్ట్ చేశారు. దాని పేరే బేసిక్గా ఈ ఊప్ కంపెనీ ఐడియా ఏంటంటే, నార్మల్గా మనం యూస్ చేసే స్మార్ట్ వాచెస్లో మనం ఎంతసేపు ఎక్సర్సైజ్ చేసాం అండ్ ఎన్ని క్యాలరీస్ బర్న్ చేసాం, ఎన్ని స్టెప్స్ చేసామన్న ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. బట్ ఈ ఊప్ కంపెనీ ఒక బ్యాండ్లో ఎలా ఉంటుందంటే, మనం బాడీ రికవరీ ప్రాసెస్ ఎంతసేపు పడుతుంది, మన బాడీ రికవర్ అవడానికి ఎంత టైం పడుతుంది, అండ్ మన స్లీప్ క్వాలిటీ ఎలా ఉంది, ఎంత బాగుంది, హార్ట్ రేట్ అనేది యాక్యురేట్, ఇవంతా ఇన్ఫర్మేషన్ అంతటిని మనం యాక్యురేట్గా దీంట్లో చూడొచ్చు. ఇనిషియల్ స్టేజెస్లో ఈ ఐడియాలో ఇన్వెస్ట్ చేయడానికి ఎవ్వరు ఇంట్రెస్ట్ చూపించలే, ఎందుకంటే ఆల్రెడీ యాపిల్ అండ్ ఫిట్బిట్ లాంటి పెద్ద పెద్ద ఫిట్నెస్ బ్రాండ్స్ అనేది ఆల్రెడీ మార్కెట్ని డామినేట్ చేస్తున్నాయి. బట్ అలాంటి టైంలో ఐడియా అనేది వర్కౌట్ అవ్వడం చాలా కష్టం అని చెప్పి ఇన్వెస్టర్స్ అందరూ రిజెక్ట్ చేశారు. బట్ విల్ అహ్మద్ వెనకటి వేయకుండా, ఎలాంటి డిస్కరేజ్ అవ్వకుండా ఒక స్మార్ట్ మూవ్ని వేశాడు. అదే బాస్కెట్బాల్లో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్లేయర్ అయిన లెబ్రాన్ జేమ్స్కి యూబ్ బ్యాండ్ ఇచ్చి దాన్ని యూజ్ చేయమని చెప్పారు. లెబ్రాన్ జేమ్స్ ప్రతిరోజు యూబ్ బ్యాండ్ యూజ్ చేయడం వల్ల దీనికి ఎలాంటి మార్కెటింగ్ లేకుండా మంచి హైప్ అనేది క్రియేట్ అయిందనమాట. ఆ తర్వాత మొత్తం స్టోరీ అంతా మారిపోయింది. ఇనీషియల్గా ఈ ఐడియాని రిజెక్ట్ చేసిన ఇన్వెస్టర్స్ దాని తర్వాత ఇంట్రెస్ట్ చూపించి ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు క్రిస్టియానో రొనాల్డో అండ్ విరాట్ కోహ్లీ లాంటి పెద్ద పెద్ద ప్లేయర్సే వాళ్ళు ట్రైన్ అవుతున్నప్పుడు ఈ బ్యాండ్ని యూజ్ చేస్తున్నారు.